దేవాలయాల్లో అర్చకులుగా పనిచేస్తూ వీళ్ళకి దేవుణ్ణి ఎవడు ఎన్ని చేసినా కల్పితాలు చేసినా దేవుణ్ణి భూత్ కథలు రాసి చిత్రీకరించి పాపాత్ముడుగా రాముణ్ణి పాపాత్ముడుగా చిత్రీకరించిన ఎవడు ఏం చేసినా కూడా వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది డబ్బు, సంభావన. పల్లెంలో డబ్బులు పడిపోతే చాలు. డబ్బు సంపాదించుకొని జనాలను ఏమార్చి మభ్యపెట్టి భయపెట్టి వీళ్ళు డబ్బు సంపాదించుకొని వీళ్ళు విలాసంగా బ్రతికేస్తే చాలు. అదే ఈ అర్చకులకి, ఈ బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళకి కావాల్సింది. అయినా వేశ్య వృత్తి చేసే వాళ్ళని వేశ్యలు అంటే అది చట్ట విరుద్ధం కదా, వేశ్యలు అనకూడదు. కానీ వేశ్య వృత్తి అనేది చట్టబద్ధమే మన దేశంలో. కానీ వేశ్య వృత్తి చేసే వాళ్ళని వేశ్యలు అంటే అది చట్ట విరుద్ధం. అప్పుడు కేసులు పెడతారు. ఇది